కింగ్ బుద్ధా ఇంటర్నేషనల్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి గత 10 రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోన్న ఈ కింగ్ బుద్ధా హాలీవుడ్ మూవీ ఏంటి, ఈ సినిమా డైరెక్టర్ సత్యారెడ్డి ఎవరు, ఆయన చరిత్ర ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. వైజాగ్ టు అమెరికా దాకా, టాలీవుడ్ టు హాలీవుడ్ దాకా ఫస్ట్ సినిమా సర్దార్ చిన్నపరెడ్డి టు 56వ సినిమా కింగ్ బుద్ధా హాలీవుడ్ మూవీ దాకా, గద్దరన్నా టు దలైలామా దాకా, సామాన్య ప్రొడ్యూసర్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ దాకా, ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసుకోవటం నుంచి సత్యారెడ్డి ఫిల్మ్ సిటీ నిర్మాణం దాకా, న్యూస్ పేపర్ రీడర్ నుంచి జనటీవీ, శ్రీజనం డైలీ న్యూస్ పేపర్ చైర్మన్ దాకా, మెగాస్టార్ అభిమాని నుంచి లక్షలాది మంది ఫ్యాన్స్ ని తయారు చేసుకున్న జనం స్టార్ సత్యారెడ్డి దాకా, కార్యకర్త స్థాయి నుంచి తెలుగు సేన పార్టీ జాతీయ అధ్యక్షుడి దాకా కసితో, కృషితో, పట్టుదలతో ఎదిగిన సత్యారెడ్డికి కింగ్ బుద్ధాని హాలీవుడ్లో డైరెక్ట్ చేసి విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు సినీ రాజకీయ విమర్శకులు, మేధావి వర్గం. 19 ఏళ్ల టీనేజ్ వయసులోనే స్టేట్ స్టూడెంట్ లీడర్ అయిన సత్యారెడ్డి లక్షలాది మంది రైతులకు నాయకత్వం వహించి వందలాది లారీలు, ట్రాక్టర్లు, రైతులతో ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు పెట్టి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకు సైతం వార్నింగులిచ్చి 2 దశాబ్దాల పాటు సుదీర్ఘ జలసాధన పోరాటాలు చేసి వరల్డ్ స్టూడెంట్ లీడర్స్ హిస్టరీలోనే ఒక ఐకాన్ గా మారి చరిత్ర సృష్టించాడు సత్యారెడ్డి. ఒక కళాకారుడు, ఒక ఉద్యమకారుడు, ముఖ్యంగా మన తెలుగు జాతి ముద్దుబిడ్డ, హాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కింగ్ బుద్ధాని భారీ బడ్జెట్తో తెరకెక్కించటం తెలుగువారంతా గర్వపడే విషయంగా చెప్పొచ్చు. ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేసిన చరిత్ర మన సత్యారెడ్డిది. నూనుగు మీసాల వయస్సులోనే పోరాటాల బాటపట్టి విజయాలు సాధించిన చరిత్ర సత్యారెడ్డిది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామరెడ్డి, ప్రజాయుద్ధ నౌక, విప్లవ కవి గద్దరన్న ఆశయాలు, సిద్ధాంతాల సాధకుడు, విద్యార్థి నాయకుడిగా సామాజిక స్పృహ కలిగిన సత్యారెడ్డి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అసమానతల పట్ల తనపై తీవ్ర ప్రభావం చూపటంతో విద్యార్థి దశలోనే వావిలాల గోపాలకృష్ణయ్య గారితో కలిసి మద్యపాన వ్యతిరేక పోరాటంలోనూ, మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం గారితో కలిసి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టుల సాధన కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశాడు. నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సొద్ద జొన్న కూళ్లు సర్పంగులు తెల్లని శ్రీనాథుడి మాటలు తలక్రిందులు అవ్వాలన్నా, పలనాటి సీమ పాడి పంటలతో తొలతూగాలన్నా, ఒరికపుడి, గమ్మర్లగొంది, చింతలదండ, బుగ్గవాగు పథకాలు, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా సరే పలనాడులో అడుగు పెట్టాలంటే ఎన్నోసార్లు పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని హౌస్ అరెస్టులు కూడా అయ్యాడు. జైళ్లకు కూడా వెళ్లాడు. ఆ తర్వాత నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవారిని లేపేది కళ అనే సిద్ధాంతాన్ని నమ్మి సినీ కళామ తల్లి రంగప్రవేశం చేసి రచయితగా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మారి 53 సినిమాలు నిర్మించడం జరిగింది. సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, అయ్యప్ప దీక్ష, గ్లామర్, ప్రశ్నిస్తా లాంటి సామాజిక చిత్రాలెన్నో నిర్మించడం జరిగింది. అలాగే 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సత్యాగ్రహం సినిమాలో సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లాంటి ప్రముఖులు పాటలు రాయగా
సత్యారెడ్డి గారు నిర్మాణం, దర్శకత్వం అన్నీ తానై కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర ఉన్నంత కాలం ఉక్కు సత్యాగ్రహం సినిమా ఒక గ్రంథంలా, కళాఖండంలా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. మీకోసం జరిగే పోరాటంలో మీరు పాల్గొనటం లేదంటే మీరు చనిపోయి చాలా కాలమైన సత్యాగ్రహాన్ని మరో రూపంలోకి మార్చాలి. తల్లి రుణం తీర్స్తరా కార్మికుల వందనాలు వంద ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం. భలే సమ్మెని జన్మకు రన్నో దాన్ని ఆగమరగాడు వడన్న ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది. శాఖ సంద్రము శోకమై పొంగింది. 22 మందిని కాల్చి చంపారు. శాఖముక్కు ఆంధ్రుల అక్కని ఉద్యమించిన వీరు. మండుతున్న సూర్యునోలే అరుగుతున్న ఉక్కురో, త్యాగాల తెలుగు జాతి సాధించిన హక్కురో, భోగాలము దాపురించి యమని కమ్ము తాగురో. దేశ రాజధాని ఢిల్లీలోనే తెలుగు సేన పార్టీకి పురుడు పోసి స్థాపించాడు. తెలుగు సేన పార్టీ అధ్యక్షుడిగా తన అభిమానులతో అదే రోజు జంతర్ మంతర్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూ నిర్వాసితులను కలిసి న్యాయం చెయ్యాలంటూ వందలాది మందితో ధర్నా చేసి చరిత్ర సృష్టించడం జరిగింది. కళాకారుడు, ఉద్యమకారుడు మన సత్యారెడ్డికి అండగా ఉందాం, అభినందనలు తెలియజేద్దాం. భవనం వెంకట్రామరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొనిజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, యనుముల రేవంత్ రెడ్డి ఇలాంటి 9 మంది ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న రాజకీయ అపర చాణక్యుడు, కింగ్ మేకర్ అయినా కూడా సామాన్యులలో కలిసి ఉండటం మన సత్యారెడ్డి ప్రత్యేకత. అరే భగ భగమని బండే ఆ సూర్యున్ని చూడు, మన సత్యారెడ్డన్న సత్తా చూడు. భగ భగమని మండే ఆ సూర్యుణ్ణి చూడు, మన సత్యారెడ్డన్న సత్తా చూడు. వంగ పండు కత్తరన్న ఆశయాల తీరు, అర తెలుగు సేన పార్టీగా అదిగో కదిలెను నేడు. చల్